చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. విశాఖలోని దళిత సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ప్రస్తుతం జీవీఎల్ మనతో పాటు ఉన్నారు. ఏంటి సార్, అన్ని కుల వర్గాలను అన్ని వర్గాలను జీవీఎల్ కలుపుకుని పోతున్నారు. వచ్చిన ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్తున్నారు. వెనకున్నటువంటి వ్యూహం ఏంటంటే ఏమంటారు? సమాజంలో అన్ని వర్గాలతో అన్ని సామాజిక వర్గాలతో దగ్గరగా ఉంటూ వారి సమస్యల్ని పరిష్కారం చేయటమే రాజకీయ పార్టీల రాజకీయ నాయకుల ఒక ప్రధాన లక్ష్యం కావాలి. అదేదో కేవలం ఎన్నికల స్ట్రాటజీ రూపంలో కాదు. ప్రతి ఒక్క ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే ఇక రాజకీయ రంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమున్నది? సో మీరు చూసినట్లయితే నేను బీసీలతో అనేక బీసీ సంఘాలతో ఎస్సీ సంఘాలతో ఒకవైపు ఇతర సామాజిక వర్గాలతో అందరితో చురుగ్గా వారి అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని ప్రస్తావిస్తూ పరిష్కరిస్తూ, మరోవైపు అన్ని రంగాలలో పనిచేసేవారు, పారిశ్రామిక రంగం కానివ్వండి, కార్మికులు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, ఏ రంగంలో వారైనా వారి సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలు రైల్వే రంగంలో రైల్వేస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, నేవీలో కానివ్వండి, స్టీల్ ప్లాంట్లో కానివ్వండి, హెచ్పిసిఎల్లో కానివ్వండి, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో పనిచేసే వారి సమస్యలు తెలుసుకుంటూ మా వంతు కృషి చేస్తూ ఖచ్చితంగా ప్రజలను మన్ననలు పొందాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అది నిజమైన రాజకీయం అంటే ఇదే అన్నది మా పార్టీ మాకు తెలిసినటువంటి సిద్ధాంతం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇక్కడ ఒక నియోజకవర్గానికి ఖర్చు చేసే ఎన్నికల ఖర్చుతో ఉత్తరప్రదేశ్లో 80 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరపచ్చు అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారు? అది వాస్తవం కనుక ఇక్కడ ఈ ఒక్క పార్లమెంట్లో జరిగే ఖర్చుతో ఒక అతిపెద్ద రాష్ట్రం దేశంలో ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కలిపి పోటీ చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో, కేరళ మినహాయించి, కేరళలో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో డబ్బు ఒక రకంగా రాజకీయాలని శాసించేటువంటి పరిస్థితి ఉంది. ఈ సంస్కృతి మంచిది కాదు. మీకు బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మరి ఇక్కడి కంటే పేదరికం చాలా ఎక్కువ, కానీ అక్కడ ఎవరు డబ్బు ఆశించరు, డబ్బు ఇవ్వరు. సో ఇక్కడ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ధన బలంతో కొంత చాలా మేరకు మరి అది ఒక రకంగా డిస్టార్ట్ అయ్యింది అన్నది వాస్తవం. దాని కారణంగానే మీకు ఎక్కువ బీసీలకి సీట్లు ఎందుకు రావు? ఎస్సీ వర్గానికి కొంచెం సముచిత ప్రాధాన్యత లభించడానికి కారణం రిజర్వేషన్ వ్యవస్థ. అందువలన వారికి ఇవ్వక తప్పని పరిస్థితుల్లో సీట్లు ఇస్తారు ఎస్సీ ఎస్టీ వర్గాలకి. బీసీలకి సముచిత ప్రాధాన్యత రావటం లేదు. ఎందుకు రావటం లేదు? ఎందుకంటే ధనమే రాజకీయాల్ని శాసించేటువంటి పరిస్థితి ఉన్నది. అది సంస్కృతి మారాల్సిన అవసరం ఉంది. మార్పు నాయకుల్లో రావాలా లేకపోతే ఓటర్లలో రావాలంటే జీవీఎల్ ఏమంటారు? ఇది వ్యవస్థలో మార్పు రావాలంటే ఖచ్చితంగా నాయకుల్లోనూ మార్పు రావాలి, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. మనం డబ్బుకి ఆశపడి లేదా డబ్బుని ఎరచూపిన వారి పట్ల ఎటువంటి ఆకర్షణ చూపిస్తే అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది అన్నటువంటి చైతన్యం ప్రజల్లో కూడా రావాల్సిన అవసరం పడుతున్నది. కానీ అందరూ డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు, డబ్బే ప్రధానంగా పనిచేస్తుంది అని కూడా చెప్పడానికి లేదు. కానీ డబ్బు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు అన్నది సామాన్యుడిని అడిగినా కూడా చెప్పేటువంటి అంశం ఈరోజు. జీవీఎల్ విశాఖపట్నం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దానికి జీవీఎల్ ఏ విధంగా స్పందిస్తారు? అంటే అక్కడ చురుగ్గా పనిచేస్తూ ఒక పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు చేరువుగా ఉంటూ మా జాతీయ నాయకులు ప్రధాని మోదీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. ఎన్నికల్లో పోటీ విషయాన్ని కేంద్ర పార్టీ సరైన సమయంలో సముచిత నిర్ణయంతో ప్రకటిస్తుంది. మీతో పాటు చాలా అగ్రనాయకులు విశాఖలో పోటీలో ఉండాలి అనేది వారు భావిస్తున్నారు. మీరు కూడా పోటీలో ఉన్నారు, చాలా ముందంజలో ఉన్నారు. 3 ఏళ్ళ నుంచి విశాఖలోనే ఉంటూ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, సంబరాలు నిర్వహిస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రజల్లోనే ఉంటున్నారు కదా, ఖచ్చితంగా దాని వెనక ఒక వ్యూహం ఉంటుంది. దాన్ని కూడా చెప్తే బాగుంటుంది. చెప్పే కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశయాలకు అనుగుణంగా
ఒక పార్లమెంటు నియోజకవర్గంలో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల, ఎంపీ పట్ల, నా పట్ల ప్రజల్లో సరైనటువంటి దృక్పథం కలిగించాలి అన్నది మా పార్టీ ఇచ్చినటువంటి ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొందాలి, పార్టీకి ప్రజల్ని దగ్గర చేయాలి, మన పట్ల ప్రజల్లో ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పరచాలి అన్నదే ఆలోచన. ఎన్నికల పోటీకి సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం పార్టీ చేస్తుంది. మోడీయే మిమ్మల్ని ఇక్కడ పనిచేయమని నిర్దేశించారు. కేవలం మోడీ గారు మా జాతీయ అధ్యక్షులు వారంతా ప్రతి ఒక్క రాజ్యసభ సభ్యుడు ఒక లోక్సభ స్థానాన్ని ఎక్కడైతే బీజేపీ ఎంపీ లేరో అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడే పార్టీ అభివృద్ధికి అలాగే భవిష్యత్తులో పోటీ చేయటానికి కూడా అనుగుణంగా పనిచేయాలని చెప్పి ఆలోచన చేశారు గతంలో. అందుకు అనుగుణంగానే జీవీఎల్ బాటలు వేసుకుంటున్నారు. పార్టీ ఇచ్చినటువంటి ఆలోచన విధానం ప్రకారం ముందుకు వెళ్ళటమే మా ఆలోచన. కానీ అది అధికారిక నిర్ణయం ఏదైనా పార్టీయే చేస్తుంది, సరైన సమయంలో చేస్తుంది. అప్పటి వరకు ఇచ్చినటువంటి పనిని చేసుకుంటూ పార్టీ చెప్పినటువంటి ఆలోచన ప్రకారం రాజ్యసభ సభ్యులు కేవలం పార్లమెంటు విధులకి పరిమితం కాకుండా మరి నియోజకవర్గాల్లో కూడా స్థానికంగా కూడా ప్రజల మధ్య ఉంటూ పనిచేయాలి అన్నది పార్టీ ఇచ్చినటువంటి ఒక ఆలోచన. దాని ప్రకారం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాత్రం విశాఖలో పనిచేయాలని చెప్పి పార్టీ నిర్దేశించింది. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నాను. సరైన సందర్భం వచ్చినప్పుడు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ చెబుతోందని జీవీఎల్ నరసింహారావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.